జనం టీవీ దుమ్మిలపై ముచ్చట్ల శ్రీశైలం తాత రోజు రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుండు కదా. ఇవాళ సూత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినా ఇక చలో అంత తయారు ఉన్నట్టే కదా. ఇక ముచ్చట్లలో పోతే ఇక మన ఈ లాయర్లు అంటే ఎట్లుండాలులా, ఏ ఆపద వచ్చినా ఏం వచ్చినా కూడా పంచాయలు రప్పుకుని ఉరుక్కొస్తారు, పంచాయి పట్టుకుంటారు, మొత్తం మీద తెంప కొడతారు అనుకోరాదు. పంచాయలు తస్మేయనికే లాయర్లు ఉంటారు. కానీ గీడ ఒక తాన ఏమైందో తెలుసా, ఎక్కడిది పో ఈ లాయర్లే మామూలుగా కాదు. ఇక ఎయిరా అంటే ఎయిరా, తీరా అనేది తీరా అన్నట్టు. ఇక చూద్దాం పా ఏడైంది మరి ఎయిరా తీరా అనేది. రైట్, దేశం పెద్ద కోట్లో వాళ్ళనే ఇగో లాయర్లు గీ తీరుగా పొట్టు కొట్టుకున్నారు. ఏమి ఇట్లకి వచ్చిందో పంచాయి, ఏమి ఇట్లకి వచ్చిందో జగడం కానీ అరే ఢిల్లీ కృష్ణానగర్లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ముంగట ఇగో గిట్లా జరిగింది అనుకోరా సంఘటన. అందరు చూస్తున్నాగానే కోర్టు వాళ్ళకి ఇట్లా పొట్టు కొట్టుకునేసరికి అందరికి ఇదే ముచ్చడానికి గుజగుజ పెట్టుకోవాలి. ముచ్చట ఇక ఆయనతో ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పటికిప్పటికి ఇల్లు లేని వాళ్ళకు టక్కుని ఇస్తామని చెప్పారు కదా. ఇక అప్పట్లో అన్నారు ఇంత కణు వేసుకున్న వాళ్ళకు మొదాలే ఇస్తామని. ఇగో గా కణవా గిండవా ఏమి లేదు, ఎవ్వలకు గరీబోళ్ళు ఉంటే గాళ్ళకు ఫస్ట్ ఇల్లు రావాల్సిందే అనుకోరాదు. ఇక ఇది నేను చెప్పిన ముచ్చట కాదు. ఇక ఏ పార్టీ వాళ్ళు అయినా మన ఈ పార్టీ ఆ పార్టీ కణవా గిండవా అని ఏమి లేదు, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి మొదలు చేయాల్సిందే అని ఈ పెద్దసారి చెప్పుకొచ్చిండు. రైట్, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకే అర్హులకు మాత్రమే ఇస్తాని గతంలో ముఖ్యమంత్రి స్పష్టం చేసిండు కదా. ఇగో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్ల మీద ఉన్నత స్థాయి సమావేశం జరిపి మండల స్థాయి సమావేశంలో అందరితోటి గిట్ల చర్చ పెట్టిండు అనుకోరాదు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకే ఇయ్యాలని పట్టుబట్టి చెప్తుండు. గట్లనే గిట్లా అరువులు కానోళ్ళకి ఇచ్చిర్రు అనుకో, ఆయన మళ్ళా పైసలన్నీ వెనక మూస్తారాటుల్లో. ఇగో అందరితోటి ముచ్చట పెట్టి ఫస్ట్ ఇందిరమ్మ కమిటీ ఊళ్ళేసి, ఆ తర్వాత మండల కమిటీ వేసి, ఆ తర్వాత పెద్ద సార్ దాకా ముచ్చట పోతుంది అనుకోరాదు. గట్ల అసలు వాళ్ళు ఎవరుండ్రో వాళ్ళకే ఇస్తారని సార్ కుల్లం చెప్పేసిండు. ఇక మళ్ళీ గట్లనే ఫస్ట్ విడతల ఇండ్లకు సిమెంటు స్టీలు అన్ని ఇస్తారట. మళ్ళీ ఇక గట్ల ఎప్పటికప్పుడు ఫోటోలు కూడా ఎమ్మటెమ్మటే ఫోటోలు కొట్టి ఎంతవరకు అయిందో చూసుకుని దాని ప్రకారమే ఇస్తాని సార్లు చెప్తుర్రు. మన ఇగో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు కదా సారు మహేష్ కుమార్ సారు, అరే ఇక ఏ తీరుగా అరుచుకుంటో తెలుసా, ఎవరిని బీజేపీ వాళ్ళను మామూలుగా అరుచుకోలే. మరి బీజేపీ వాళ్ళు అంటే అందరినీ కాదు, మరి మన కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా ఎంపీ సార్ను, ఎక్కడిది ఫేస్ టు ఫేస్ అరుచుకుని అనుకోరాదు. మరి ఎందుకు అరుచుకుంటూ సారు, ఏమి ఇట్లా మాట్లావు ఏంది, ఇక నా నోటితోడు కాదు, ఇక మీరే చూడరు సార్ ఏం మాట్లాడిను. ఇక ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు గత ఎన్నికల్లో ప్రజలు, ఎవరిని చెప్పుతో కొట్టారు. నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మొనగాడివే అయితే, నువ్వు మొగాడివే అయితే నేను ఈ 25-30 ఏళ్ల చరిత్రలో ఇది చేసిన నా నియోజకవర్గానికి ఇలా కేంద్రంలో మంత్రిగా 6 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం తెచ్చినా చెప్పు. ఇప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరు చెప్పుతో కొడతారు. భాష నేను ఆ భాష వాడా సరే, ఆయన అన్నారు కాబట్టి మీరు తీశారు కాబట్టి ఆ మాట మాడుతున్నాను. మళ్ళీ పొలైట్ గా అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని, 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి, 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, 25 ఇయర్స్ అయితే ఉన్నారు మీరు. 25 ఏళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి? అరే ఒక తాన ఏమైందో ఏం కథనో గానీ గాలిలేసే గాలి మోటార్ ఉంటుంది చూసినావా, అరే గాలిలేసే గాలి మోటార్ కూడా చిన్న కుందేలతోటి పరిచయం వచ్చి పడ్డదుల్లా. మరి ఏమైందో ఏం కథనో గానీ ఇది బుర్రును లేవాంగినా కుందేలు ఏడంగా తాగిందో ఏం కథనో, మొగులు మీదకి లేచినాక మళ్ళీ వెనకొచ్చి కింద ఆలిందట. ఇక మరి ముచ్చట ఏడైందో అరుచుకోదాం పారి. అగో ఈ కుందేలు పిల్ల ఎక్కడ పోతుంది ఏం కథ, ఇంతకు దుబాయ్ పోదాం అనుకుందా, మరి అమెరికా పోదాం అనుకుందా, ఆడికెళ్ళి ఇంకేటన్నా పోదాం అనుకుందా ఏం కథనో గానీ ఇంతకు ఎన్ని రూపాయల టికెట్ తీసుకుందో ఏం కథ, దబ్బుకున్న టికెట్ అన్నట్టుండు సారు, అందుకే పోయి ఇంజన్లు ఇరికింది. ఓరితో ఇదే ముచ్చట ఎట్లా ఈ చిన్న ప్రాణులతోటి కష్టమే ఉన్నట్టుంది కదా. ఓరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చిన్న జంతువులతోటి మొత్తం హైదరాబాద్ మొత్తం దద్దరిల్లింది. అట్లనే కాకుండా ఇగో ఈ రన్వే మీద కూడా విమానాన్ని ఆపేసింది అనుకోరాదు కుందేలు పిల్ల. అమెరికాలోని డెన్వర్ నుండి ఎడ్మింటన్ వెళ్తున్న విమానానికి ఒక్కసారి మంటలు వచ్చినాయట. అరే ఏమైంది ఏం కథ, మంటలు ఎందుకు వచ్చినాయని చూస్తే ఇగో రన్వేలో కుందేలు పిల్ల పోయి ఇంజన్లు ఇరిగిందట. ఇక గిట్లా పైలట్ దబ్బునే పసిగట్టి ఆయన మళ్ళీ వెనుకొచ్చి కిందికి దింపిండి అనుకోరాదు. ఈ చిన్న ప్రాణులతోటి కుందేళ్లు ఎలుకలు విమానాలనే వస్తున్నాయి. ఏందో ఏమో పక్షులతోటే పరిచయం ఉందంటే కుందేళ్లతోటి కూడా పరిచయం వచ్చి పడ్డది విమానాలకు.